యదాల నిజాలు వెలికి తీసే కైజార్ మీ పృథ్వీ టుడే. తేమ శాతంలో సేవా కేంద్రం వద్ద ఎంత రీడింగ్ వస్తే మిల్లు వద్ద కూడా అంతే రీడింగ్ రావాలని, కానీ దానిలో మార్పు ఉంటే చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కృష్ణా జిల్లా గంగూరులో రైతు సేవా కేంద్రాన్ని సీఎం చంద్రబాబు, మంత్రులు నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర ఇవాళ సందర్శించారు. ఈ సందర్భంగా సేవా కేంద్రంలో ఓ రైతుతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. రైతు నుంచి ధాన్యం ఎలా సేకరిస్తారో సీఎంకు సేవా కేంద్రం సిబ్బంది చూపించారు. ధాన్యం తాను ఎలా అమ్ముతున్నది సీఎం చంద్రబాబుకు రైతు ఆకునూరి సాంబశివరావు వివరించారు. గత ఏడాది కంటే ఈ ఏడాది పంట చాలా పండిందని రైతు వెల్లడించారు. మిషన్ కోత వల్ల 5-6 వేలు ఎకరానికి ఈ ఏడాది కలిసి వచ్చిందని రైతు తెలిపారు. దీనికి దిగుబడి పెరగడం కూడా కారణమని రైతు సాంబశివరావు తెలిపారు. గడ్డిని బయోఫ్యూయల్ ప్లాంట్ వాళ్ళు తీసుకుంటే మరో 5,000 వరకు వస్తుందని రైతు తెలిపారు. గతంలో మనుషులు కొస్తే ఎకరానికి 6,000 రూపాయలు, కోతకు మరో 6,000 రూపాయలు కుప్పవేయడానికి అయ్యేదని రైతు తెలిపారు. ఇది మాల్ ప్రాక్టీస్ చేయకుండా వేరే వాళ్ళు చమ్మకుండా పెట్టుకున్నాం. కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఎంత దిగుబడి అయితే అంత తీసుకోవాలి మీరు. బీ క్లియర్, దట్ ఈస్ ద వన్. ఇది రెండోది, ఈ పోర్టల్లో మీరు చేయాల్సింది ఏంటంటే వెరైటీ అవన్నీ పెట్టారు. ఆ వెరైటీ కూడా నెక్స్ట్ ఫేజ్లో మనుషులు కన్జ్యూమ్ చేసే వెరైటీనే ఉండాలి. వెరైటీస్ చేంజ్ కూడా ఇప్పటి నుంచి వర్కౌట్ చేసుకోవాలి మీరు. వన్స్ అది వర్కౌట్ చేస్తే మనకు క్లారిటీ వస్తుంది. ఇప్పటి నుంచి ప్లాన్ చేయడం. మూడోది, ఈ చిన్న చిన్న కాలమ్స్లో మీరు నాకు అక్కడ ఎంత క్వాంటిటీ అమ్మింది వస్తే ఎస్టిమేషన్ బ్యాలెన్స్ అన్నారు. అది కాదు, ఇక్కడ ఎంత క్వాంటిటీ ఎస్టిమేషన్, ఎంత రావాలి, ఎంత అమ్మారు, ఇప్పుడు ఎంత అమ్ముతున్నారు కొడితే ఇన్స్టాల్మెంట్గా ఎప్పుడెప్పుడు అమ్మారో డేట్ వరకు వచ్చేసేయాలి. వాట్ యూ హ్యావ్ ప్రొక్యూర్డ్ క్లియర్గా రావాలి. అప్పుడు 40 బ్యాగ్స్ వస్తుందని. వాట్ ఈస్ ది యావరేజ్ ఈల్డ్ యాజ్ ఆన్ టుడే? రాష్ట్రంలో మీరు 3 లక్షల మంది దగ్గర ప్రొక్యూర్ చేశారు. 3 లక్షల మంది దగ్గర ప్రొక్యూర్ చేసినాక యావరేజ్ ఈల్డ్ ఎంత?